హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ అండి. మనకి రియల్ అనాలిసిస్లో డిగ్రీ 4th సెమ్లో రియల్ అనాలిసిస్లో ఇన్ఫినిటీ సిరీస్ నుంచి మనకి 10 మార్క్స్కి ఒక 5 థియరమ్స్ ఉన్నాయండి. 5 థియరమ్స్లో మనకి ఇదొక థియరం అండి. ఈ యొక్క లిమిట్ కంపారిజన్ టెస్ట్ అనేది ఎట్లాగా లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అండి. లిమిట్ కంపారిజన్ టెస్ట్ టెస్ట్ చేసేటప్పుడు మనకి ఎన్ని సీక్వెన్సెస్ ఉండాలంటే 2 సీక్వెన్సెస్ ఉండాలండి. ఆ 2 సీక్వెన్సెస్ని నేను ఏ విధంగా అనుకుంటున్నానంటే ఒక సీక్వెన్స్ని UN అని అనుకుంటున్నానండి, మరో సీక్వెన్స్ని VN అని అనుకుంటున్నానండి. ఈ 2 సీక్వెన్స్లు ఎలాగ ఉండాలంటే పాజిటివ్ టర్మ్స్ అవి ఉండాలండి. ఏ టర్మ్స్ అవ్వాలండి? పాజిటివ్ టర్మ్స్ అవ్వాలి. అయితే మనకి లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎల్ అనేది లిమిట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. నాట్ ఈక్వల్ టు 0 రావాలి. నాట్ ఈక్వల్ టు 0 అవుతేనే సిగ్మా UN అండ్ సిగ్మా VN మనం తీసుకున్న 2 సీక్వెన్స్లు అయితే డైవర్జెంట్ అవుతాయి, లేకపోతే కన్వర్జెంట్ అవుతాయి. అయితే డైవర్జెంట్ అవుతాయి, లేకపోతే కన్వర్జెంట్ అవుతాయి. ఇదండి మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది. చూడండి, మరొకసారి చెప్తున్నాను. మనకి 2 సీక్వెన్సెస్ తీసుకున్నాము, సిగ్మా VN, సిగ్మా UN. సిగ్మా VN అండ్ సిగ్మా UN ఆర్ ద పాజిటివ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. 2 సిరీసెస్ తీసుకున్నాం మనం. ఆ 2 సిరీసెస్కి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ మనకి ఇక్కడ ఎల్ అనేది ఒక వాల్యూ రావాలి. అది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. ఒక వాల్యూ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే ఆ లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు సిగ్మా UN అండ్ సిగ్మా VN ఆర్ ద బోత్ ఆర్ కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ. అయితే కన్వర్జెంట్ అవుతుంది, లేకపోతే డైవర్జెంట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఇదండి స్టేట్మెంట్ మనమే రాయాలి. దాని యొక్క ప్రూఫ్ను కూడా మనమే డిస్కస్ చేయాలి. అయితే మనకి ఇక్కడ చూడండి, గివెన్ ఏంటి ఇచ్చాడండి, లిమిట్ UN బై VN ఈక్వల్ టు ఎల్ అని అన్నాడు. అంటే నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. అయితే మనకి డెఫినేషన్ పరంగా ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ UN బై VN, మాడ్యులస్ ఆఫ్ UN బై VN మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇక్కడ n అనేది వాల్యూ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, మనం ఇక్కడ మాడ్యులస్ ని డివైడ్ చేసినట్లయితే L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN బై VN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. n less than or equal to m. అయితే ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN బై VN, L ప్లస్ ఎప్సిలాన్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు మనము ఇక్కడ VN ఉంది కదండి, VN తోటి మల్టిపుల్ చేస్తున్నాం. ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిపుల్ చేస్తున్నాం. అంటే VN L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ VN, ఇక్కడ VN తో కదండి మల్టిపుల్ చేస్తాను. ఈ VN కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనము VN ఇంటూ L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ VN మీరు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు మనము VN కదండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ మనం ఏది ప్రూవ్ చేయాలండి, సిగ్మా VN కానీ UN కానీ డైవర్జెంటా కన్వర్జెంటా? డైవర్జెంట్ ఎప్పుడు అవుతుంది, కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుందో మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇప్పుడు కేస్ 1 తీసుకోండి. కేస్ 1లో మనము కేస్ 1 అయితే గివెన్ ఏంటి ఇచ్చాడండి, గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇక్కడ మనము UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ VN. ఇప్పుడు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, చూడండి, మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాము, డైవర్జెంట్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాం. ఓకే కదండి, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాము, డైవర్జెంట్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాం.
అయితే ఇప్పుడు UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. ఇఫ్ ఇక్కడ L ప్లస్ ఎప్సిలాన్ అనేది K అనుకున్నాం అనుకోండి, L ప్లస్ ఎప్సిలాన్ K అనుకున్నాం అనుకోండి, K ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్. L ప్లస్ ఎప్సిలాన్ అనేది ఎట్లా ఉండాలంటే నాట్ ఈక్వల్ టు 0గా ఉండాలి. ఎందుకంటే L ప్లస్ ఎప్సిలాన్ అనేది ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి, 0 ఇంటూ VN ఏంటవుద్ది, 0 అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి సిరీస్ అనేది ఉండదు, కాబట్టి L ప్లస్ ఎప్సిలాన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అయితే ఇప్పుడు మన కండిషన్ అక్కడ అది కూడా లిమిట్ ఏట్ అవ్వకూడదు అని చెప్పండి, L నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలని చెప్పాం, L నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అంటే UN లెస్ దెన్ K ఇంటూ VN, UN లెస్ దెన్ K ఇంటూ VN. ఇప్పుడు N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M బై ద లిమిట్ కంపారిజన్ టెస్ట్, బై ద డైరెక్ట్ కంపారిజన్ టెస్ట్, by the direct comparison test, sigma VN is the convergent. Sigma VN is the convergent. చూడండి ఇది ఎప్పుడండి మనకి సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అయినప్పుడు, బై ద డైరెక్ట్ కంపారిజన్ టెస్ట్ పరంగా సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అయింది. కాబట్టి సిగ్మా యూఎన్ కూడా ఏటవుతుందండి, సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2లో మనము సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇందాక మనము ఆల్రెడీ చెప్పుకున్నామండి, యూఎన్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే UN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకుంటాం. ఒకవేళ డైవర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే UN గ్రేటర్ దెన్ VN ఇంటూ L మైనస్ ఎప్సిలాన్ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు VN ఇంటూ L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN అని చెప్పాం. ఇప్పుడు వేరే N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. ఇప్పుడు UN లెస్ దెన్ UN గ్రేటర్ దెన్ VN ఇంటూ L మైనస్ ఎప్సిలాన్. N లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. అయితే ఇప్పుడు VN L మైనస్ ఎప్సిలాన్ N లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. అయితే ఇప్పుడు చూడండి, అయితే మనకి ఇక్కడ L మైనస్ ఎప్సిలాన్ అనేది K ఈక్వల్ టు L మైనస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం అనుకోండి, నాట్ ఈక్వల్ టు ఏట్ అవ్వాలండి, 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు UN గ్రేటర్ దెన్ VN ఇంటూ K. అంటే L మైనస్ ఎప్సిలాన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. అయితే ఇప్పుడు UN గ్రేటర్ దెన్ VN ఇంటూ K. అయితే సిగ్మా UN ఈజ్ డైవర్జెంట్ దేని నుంచి అండి, బై ద డైరెక్ట్ కంపారిజన్ టెస్ట్. డైరెక్ట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిగ్మా UN అనేది డైవర్జెంట్ అని చెప్తాను. అయితే చూడండి, మనకి ఇక్కడ థియరంలో మనకి ఏటి ఇచ్చాడండి, లిమిట్ UN బై VN ఈక్వల్ టు L అని ఇచ్చాడు. మనం ఏంటి ప్రూవ్ చేయాలండి, సిగ్మా UN అనేవి కన్వర్జెంట్ అవుతున్నాయా డైవర్జెంట్ అవుతున్నాయా అనేది ప్రూవ్ చేయాలి. మనం చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.